పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈవీఎంల భద్రత విషయంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలకు తెగించి పోరాడతామని ఆమె స్పష్టం చేశారు. ఈవీఎంల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె స్వయంగా కోల్కతాలోని ఓ స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 గంటలకు పైగా ఉన్నారు. దక్షిణ కోల్కతాలోని భవానీపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలను భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్ రూమ్ లో అవకతవకలు జరుగుతున్నాయని, బ్యాలెట్ బాక్స్లను తెరుస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియోలు టీవీలో చూసిన తర్వాత మమతా బెనర్జీ గురువారం రాత్రి నేరుగా అక్కడికి చేరుకున్నారు. భవానీపూర్ అభ్యర్థిగా తనకున్న హక్కుతో స్ట్రాంగ్ రూమ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవీఎం యంత్రాన్ని దొంగిలించడానికి లేదా కౌంటింగ్ ను తారుమారు చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే మేం ప్రాణాలకు తెగించి పోరాడతామని హెచ్చరించారు. తనను మొదట సెంట్రల్ ఫోర్సెస్ సిబ్బంది అడ్డుకున్నారని, కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థిగా తనకు ఉన్న హక్కును వినియోగించుకుని లోపలికి వెళ్లారని తెలిపారు. అయితే టీఎంసీ ఆరోపణలను ఎన్నికల కమిషనర్ తోసిపుచ్చింది. స్ట్రాంగ్ రూమ్ లో వద్ద సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయని, పార్టీల ప్రతినిధులకు లైవ్ ఫుటేజ్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ దీన్ని మమత ఆడుతున్న హైడ్రామాగా అభివర్ణించారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4న జరగనుంది.